పాకిస్తాన్ ఆర్మీలో ఒక ఇండియన్ స్పై కొన్ని ఇయర్స్ వర్క్ చేశారంటే మీరు నమ్ముతారా? 1970s లో ఇండియా ఒక డేంజరస్ సీక్రెట్ మిషన్ కోసం ఒక యంగ్ ఏజెంట్ ని సెలెక్ట్ చేసింది. 1975 లో రవీంద్ర కౌశిక్ పాకిస్తాన్ కి నబీ అహ్మద్ సకీర్ అనే ఫేక్ ఐడెంటిటీతో వెళ్ళాడు. కంప్లీట్ గా తన ఐడెంటిటీని మర్చిపోయి అక్కడే లైఫ్ ని స్టార్ట్ చేశాడు. 1979 కరాచీ యూనివర్సిటీలో లా కంప్లీట్ చేసి పాకిస్తాన్ ఆర్మీ అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో జాబ్ కూడా సంపాదించాడు. ఇది సింపుల్ కాదు, ఎనిమీ సిస్టమ్ లోకి ఎంటర్ అవ్వడం. నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ ఇండియాకి సెన్సిటివ్ మిలిటరీ ఇన్ఫర్మేషన్ పంపిస్తూ చాలా క్రూషియల్ ఇంటెలిజెన్స్ మిషన్స్ ని సక్సెస్ చేశాడు. ఇండియాకి ఆయన పంపించిన ఇన్ఫర్మేషన్ వల్ల చాలా మిషన్స్ సేఫ్ గా జరిగాయి. కానీ 1983లో ఒక కాంటాక్ట్ దొరకడం వల్ల ఆయన ఐడెంటిటీ బయటపడింది. అప్పుడే అరెస్ట్ చేసి పాకిస్తాన్ జైల్లో పడేశారు. 2001 వరకు కొన్ని ఇయర్స్ పాటు జైల్లో కష్టపడి చివరికి అక్కడే ఆయన జీవితం ముగిసింది. ఇలాంటి వాళ్ళ గురించి కదా మనం తెలుసుకోవాల్సింది. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ ఫ్యాక్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి.